2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసి వారిని బదిలీ చేసినటువంటి నేపథ్యంలో ఆయా స్థానాల్లో కొత్త ఐపీఎస్లను నియామకం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్ గారిని, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా రామకృష్ణ గారిని నియమించింది. వారిని ఈరోజు ఉదయం 11 గంటల లోపల వారి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు విశ్వజిత్ గారు ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి, రామకృష్ణ గారి ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఆంధ్రప్రదేశ్కి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం. విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ గురువారం ఉదయంలోగా బాధ్యతలు. ఈయన విశ్వజిత్ గారు, ఈయన రామకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి విశ్వజిత్ను, అలాగే విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లైంట్స్ రిపోర్ట్ను గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల క్రితం నిఘా విభాగానికి చెందినటువంటి అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ బదిలీ అయినటువంటి ఐపీఎస్ల స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలి అనేది ఒక లిస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. ఆ లిస్టు ప్రకారంగా చూసుకున్నట్లయితే విశ్వజిత్ గారి పేరు, అతుల్ సింగ్ గారి పేరు, అలాగే సిఐడి ఏడీజీగా ఉన్నటువంటి సంజయ్ గారి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. వాటిని పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనూ ఎన్నికల సమయంలో నిఘా అధిపతిగా వ్యవహరించిన కుమార విశ్వజిత్ గారిని ఎంపిక చేసింది. సో విశ్వజిత్ గారి పేరు, అతుల్ గారి పేరు, అలాగే సంజయ్ గారి పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించగా, గతంలో సేమ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి విశ్వజిత్ గారినే కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం జరిగింది. అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా 3 పేర్లను పంపించింది పరిగణలోకి తీసుకోండి అని. వారిలో మనీష్ కుమార్ సిన్హా ఉన్నారు, అలాగే రామకృష్ణ గారు ఉన్నారు. నెక్స్ట్ హరికృష్ణ గారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించగా, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి రామకృష్ణ గారిని విజయవాడ పోలీస్ కమిషనర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కుమార విశ్వజిత్ గారి ప్రొఫైల్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కుమార విశ్వజిత్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఎన్నికల సంఘం ఈయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక కూడా 4-5 నెలల పాటు అదే పోస్టులో విశ్వజిత్ గారు కొనసాగారు. ఆ తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా, అలాగే ఏసీపీ డీజీగా పనిచేశారు. ఆయన నిఘా విభాగాధిపతిగా విధులు చేపట్టడం ఇది 2వసారి. నెక్స్ట్ రామకృష్ణ గారి ప్రొఫైల్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, 2001 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన వ్యక్తే రామకృష్ణ గారు. డిఐజీ స్థాయి అధికారి అయిన, గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఆయన ఎస్పీగా పనిచేశారు. చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సో నెక్స్ట్ గతంలో నిఘా విభాగంలోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్గా ఉన్నారు ఆయన. సో ఆయన్ని విజయవాడ పోలీస్ కమిషనర్గా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ యాత్ర జరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిపై రాయితో దాడి ఘటన కలకలం రేపింది. ఆ ఘటన కలకలం రేపగా ఎన్నికల సంఘం కూడా సీరియస్గా తీసుకుంది. ఈ రాయి దాడి ఘటనతో పాటు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది. సో గతంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారి మీద, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా మీద
అంటే కొంతమంది ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేయడం మేరకు, అలాగే అసలు జగన్ మీద రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో భద్రతా వైఫల్యం కారణం చేత కేంద్ర ఎన్నికల సంఘం